మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వాక్య ఖడ్గము చేత పట్టుకో, దుష్టుడైన సాతానుని చిదగద్రొక్కను. వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. క్రైస్తవులారా సైనికులై రండి, యౌవనులారా సమయమిదేలండి. నీతి ఆయుధాలు ధరించుకొని రండి, నీతి ఆయుధాలు ధరించుకొని రండి. పౌలు వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా, పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 158వ రోజు, జూన్ 7వ తేదీ. అంశము: స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30-31 వచనములు. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇది చాలా సంవత్సరాల క్రితం స్విట్జర్లాండ్లో జరిగింది. చిన్న స్విస్ ప్రజలు పర్వత ప్రాంతాలకి వెళ్ళి తమ కోసం కొన్ని ఇళ్లను నిర్మించుకున్నారు. వారు చిన్న ఇళ్ళు కలిగి స్వయంగా తమకి తామే సొంతంగా చిన్న ఆర్థిక వ్యవస్థలు మరలాంటివి ఏర్పాటు చేసుకున్నారు. వారు వాటిని ఇష్టపడేదరు. వారు యుద్ధము చేసే ప్రజలు కాదు, వారు శాంతియుత ప్రజలు. అకస్మాత్తుగా ఒకసారి స్విట్జర్లాండ్లోకి ఒక గొప్ప శక్తివంతమైన సైన్యం వచ్చింది. వారు బాగా శిక్షణ పొందిన సైనికులు. అక్కడ కూర్చున్న సీట్ల వలె, ఇటుక గోడ వలె గొప్ప డాలులు, గొప్ప ఈటెలు, బాగా శిక్షణ పొందిన యుద్ధ వీరులు. స్విస్ ప్రజల యొద్ద ఉన్న వాటిని తీసుకోవడానికి వారు స్విట్జర్లాండ్లోనికి కవాతు చేస్తూ వచ్చారు. స్విస్ ప్రజలు తమ ఇళ్లను రక్షించుకోవడానికి తమ భార్యలకు, తమ పిల్లలకు, శిశువులకు ముద్దులు పెట్టి, వీడ్కోలు చెప్పి, పాత కొడవలి, బ్లేడ్లు, రాళ్ళు మరియు బండరాళ్ళు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొని లోయలోకి వెళ్ళి వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. వారక్కడ గుమికూడినప్పుడు కొద్దిమంది సైనికులు మాత్రమే ఉండిరి. వారి చుట్టూ ఒక గొప్ప కవాతు చేస్తున్న సైన్యం ఉంది. వారు ఏమి చేయగలరు? వారు నిస్సహాయంగా అచేతనంగా నిలబడిరి.
ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. వారు ఓడిపోయారు. దానికి వేరే మార్గం లేదు. వారు అయిపోయారు. కొంతసేపటి తర్వాత ఆర్నాల్డ్ వాన్ వింకెల్ రీడ్ అనే వ్యక్తి అక్కడ ఉండెను. అతను ముందుకు వచ్చి, స్విట్జర్లాండ్ ప్రజలారా, పర్వతానికి అవతల నా భూమిని మళ్ళీ చూడలేను అని అనెను. వారన్నారు, ఆర్నాల్డ్ వాన్ వింకెల్ రీడ్, నువ్వు ఏమి చేయబోతున్నావు అని వారు అడిగారు. అతడు ఇలా చెప్పాడు, నేను స్విట్జర్లాండ్ కోసం చనిపోతాను. సరే, వారు ఆర్నాల్డ్ వాన్ వింకెల్ రీడ్, అది ఏమీ చేయదు, నువ్వు స్విట్జర్లాండ్ కోసం చనిపోతావని ఎందుకు అంటున్నావు అని అడిగారు. అతను, మీరు మీ వద్ద ఉన్న వాటిని తీసుకోండి, నాగలి చెవులు, చిన్న కొడవళ్ళు, కర్రలు మరియు రాళ్ళు అని చెప్పాడు. అతను, మీరు నన్ను అనుసరించండి మరియు మీరు మీ వద్ద ఉన్న వాటితోనే ఎంత బాగా పోరాడగలరో అంత బాగా పోరాడండి అని చెప్పాడు. మరి నీవేమి చేస్తావు అని వారు అడిగారు. మరి అతడు తన కొడవలిని, పోరాటానికి సిద్ధపరచుకున్న తన వస్తువును పడవేశాడు. అతడు తన చేతులు పైకి లేపి ఆ పెద్ద సైన్యం వైపు అరిచాడు. అతడు చుట్టూ చూశాడు. అతడు ఈటెలతో ఉన్న దట్టమైన భాగాన్ని చూశాడు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ నంబర్లో పర్వతం వైపు ముందుకు ముందుకు కవాతు చేస్తూ ఉన్నారు. హో, అపవాది అలానే చేస్తాడు. వారిని నేరుగా మూలకు నడిపిస్తున్నాడు. అతడు తన చేతిని పైకి లేపి, స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి అని అరిచాడు. వస్తున్న సైన్యం ఆశ్చర్యపోయింది. అతను పరిగెత్తడం ప్రారంభించాడు. అతను మళ్ళీ అరిచాడు, స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి. అతడు ఈ ఈటెలు పెద్ద గుంపులోకి వచ్చినప్పుడు చాలా ఈటెలు అతనిని పట్టుకోవడానికి గురిపెట్టాయి. అతడు తన చేతులను ఇలా బయటకు చాచి ఆ ఈటెలను చాలా వరకు తన చేతులతో పట్టుకొని తన గుండెలలోకి లాక్కున్నాడు. నిజమైన వీరత్వపు అటువంటి ప్రదర్శన. అది ఆ పెద్ద సైన్యాన్ని కలవరపరిచింది మరియు అది వారిని పారద్రోలింది. ఇక్కడ స్విస్ ప్రజలు కర్రలు మరియు రాళ్లతో వచ్చి ఆ సైన్యాన్ని తమ దేశం నుండి తరిమి కొట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారికి ఎప్పుడూ యుద్ధము రాలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి వీరుడి పాత్రను పోషించి సరైనది చేశాడు. ఒక రోజు చాలా సంవత్సరాల క్రితం ఆదాము పిల్లలు ఈ ప్రపంచ జాతి అనారోగ్యాలు మరియు వ్యాధులు మరియు పాపంతో మూలకు నెట్టబడింది. వారికి ప్రవక్తలు పంపబడిరి, అయితే వారిని చంపారు. వారు అన్ని రకాల చట్టాలు వాటిని తిరస్కరించారు. ఆదాము జాతి మూలకు నెట్టబడింది. పరలోకము నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి, నేను ఈ రోజు నా ప్రాణాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వెళ్తున్నాను అని చెప్పాడు. ఆదాము జాతికి మరణ భయాలున్నాయి. అతను మరణాన్ని పట్టుకున్నాడు. ఆయన కల్వరికి వెళ్ళినప్పుడు మరియు దానిని తన గుండెలోకి లాక్కున్నాడు. మరియు ఆయన తన శిష్యులతో, ఇప్పుడు ఖాళీ చేయండి, వెళ్ళండి, నేను మీకు పోరాటానికి ఏదైనా పంపే వరకు అక్కడ వేచి ఉండండి అని చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. మరియు నన్ను అనుసరించండి, పాపాన్ని ఆరోగ్యాన్ని గోడకు కోసివేయండి అని చెప్పాడు. పురుషులు మరియు స్త్రీలు దేవుని సంఘానికి ఎప్పుడూ ఇవ్వబడిన గొప్ప విషయం మీ చేతిలో కొన్ని మతపరమైన పత్రాలను పట్టుకోవడం కాదు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి మన ప్రధాన కెప్టెన్ స్వీకరించడానికి వచ్చే వరకు అపవాది రాజ్యాన్ని కోయండి. ఐక్యత యొక్క ఏకత్వం అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన గొప్ప పోరాట ప్రతిమతో కూడిన అంశం. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము 2వ దినవృత్తాంతములు 28, 29 అధ్యాయములు మరియు యోహాను 17వ అధ్యాయము. మహా గొప్ప దేవుడును మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించిన మన ప్రభు యొక్క ఉన్నతమైన త్యాగాన్ని బట్టి, ఆయన కలవరిలో మనకు చూపిన ఆ ప్రేమను బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మనం ఈ లోకమనే అంధకారములో సాతాను చేతిలో చిక్కబడి మనము నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఆ కల్వరిలో ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగము,
మనలను స్వతంత్రులుగా నిలబెట్టింది. ఆయన మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించి ఒక అజేయ సైన్యముగా ఎన్నడూ ఓడిపోని విశ్వాస వీరులుగా మనలను నిలబెట్టాడు. ఆయన మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయన అనుగ్రహించిన ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఎన్నడూ దాస్యమును కాడి కింద సాతానుకు లోబడి ఉండవలసిన అవసరము లేదు. అలాంటి గొప్ప స్వాతంత్ర్యాన్ని బట్టి దేవుడు మన కొరకు పంపిన ఆ పరిశుద్ధాత్మను బట్టి మనకు అనుగ్రహించిన సమస్త ఈవులను బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆయన మన కొరకు చేసిన గొప్ప విలువైన త్యాగాన్ని బట్టి మనము క్రీస్తులో ముద్రింపబడి ఎన్నడూ ఓడిపోని గొప్ప అజేయ సైన్యముగా మనము పరలోకానికి కవాతు చేస్తూ వెళ్ళే గొప్ప విశ్వాస వీరులుగా ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి. ప్రియ సోదరులారా, మనము కొన్ని వాక్య భాగాలను గమనించినట్లయితే గలతీ 5వ అధ్యాయము 1వ వచనము, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడి. ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రియ సోదరులారా, ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప వాక్య ఆదరణను బట్టి, ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప బలాన్ని బట్టి, మనలో పెట్టిన విశ్వాసాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ జయించే వారముగా ఈ లోకంలో ఉన్నాం. సాతాను ఎన్నడూ మనపై విజయం సాధించలేడు. ఎందుకంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి మనలను ఉన్నతమైన వారముగా నిలిపాడు. యోహాను 8వ అధ్యాయం 36వ వచనం మనం గమనించినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఓ ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ స్వతంత్రులుగా ఉన్నాము. మనల్ని ఏ వ్యాధి, ఏ బాధ, ఏ కలవరము మనల్ని పట్టి ఉంచలేదు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు ఆ కల్వరిలో సమస్తాన్ని జయించి మనలను కూడా జయించిన వారముగా నిలిపాడు. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మనం మహిమపరుద్దాం. క్రీస్తు వైపు చూస్తూ మనం ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో వెళ్తూ మనము కూడా ఈ లోకంలో అనేక మందిని జయించే వారముగా మనము నిలబడదాం. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, కీర్తన 91వ అధ్యాయము 3 నుండి 7 వచనములు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ప్రియ సోదరులారా, ఇంత గొప్ప వాగ్దానాన్ని బట్టి మనము ఎంతో స్వతంత్రంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన మనకు వాగ్దానం చేశాడు, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అని ఆయన వాగ్దానం చేశాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఈ లోకంలో ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. జయించిన మన గొప్ప తండ్రి మనకు కూడా జయాన్ని అనుగ్రహించి మరణాన్ని సైతం జయించే వారముగా నిలిపి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి. చాలా సంవత్సరాల క్రితం స్విట్జర్లాండ్లో జరిగింది. చిన్న స్విస్ ప్రజలు పర్వత ప్రాంతాలకి వెళ్ళి తమ కోసం కొన్ని ఇళ్లను నిర్మించుకున్నారు. వారు చిన్న ఇళ్ళు కలిగి స్వయంగా తమకి తామే సొంతంగా చిన్న ఆర్థిక వ్యవస్థలు మరలాంటివి ఏర్పాటు చేసుకున్నారు. వారు వాటిని ఇష్టపడేదరు. వారు యుద్ధం చేసే ప్రజలు కాదు, వారు శాంతియుత ప్రజలు. అయితే అకస్మాత్తుగా స్విట్జర్లాండ్లోని ఒక గొప్ప శక్తివంతమైన సైన్యం, బాగా శిక్షణ పొందిన సైన్యం వారిపైకి వచ్చిందని మనం చదువుకున్నాం. స్విస్ ప్రజల యొద్ద ఉన్న వాటిని తీసుకోవడానికి వారు స్విట్జర్లాండ్లోనికి కవాతు చేస్తూ వచ్చారు. స్విస్ ప్రజలు తమ ఇళ్లను రక్షించుకోవడానికి
తమ భార్యలకు మరియు పిల్లలకు శిశువులకు ముద్దులు పెట్టి వీడ్కోలు చెప్పి పాత కొడవలి బ్లేడ్లు, రాళ్ళు మరియు బండరాళ్ళు, పెద్ద పెద్ద కర్రలు తీసుకుని లోయలోకి వెళ్ళి వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. వారందరూ గుమికూడినప్పుడు వారు కేవలం కొద్ది సైన్యంగా మాత్రమే ఉండి, వారు ఓడిపోయిన వారుగా ఉండి, వారు నిస్సహాయంగా అచేతనంగా నిలబడిరి. ఒకరినొకరు చూసుకుంటూ వారు ఓడిపోయారు. వారికి వేరే మార్గమే లేదు. వారు అయిపోయారని అనుకొని వారు నిలబడిపోయారు. ప్రియ సోదరులారా, అలాంటి పరిస్థితిలో వారు చిక్కబడి, వారికి వేరే సహాయం లేక వారు నిస్సహాయులుగా నిలబడి, వారు మరణానికి సిద్ధమై ఉన్న ఆ టైంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్టుగా మనం చూసాం. ఆర్నాల్డ్ వాన్ వింకేల్ రీడ్ అనే వ్యక్తి అక్కడ ఉండెను. అతను ముందుకు వచ్చి, స్విట్జర్లాండ్ ప్రజలారా, పర్వతానికి అవతల నా భూమిని మళ్ళీ చూడలేను అనెను. ఆర్నాల్డ్ వాన్ వింకేల్ రీడ్, నువ్వేమి చేయబోతున్నావు అని వారు అడిగారు. అతడు ఇలా చెప్పాడు, నేను స్విట్జర్లాండ్ కోసం చనిపోతాను. ఓ సరే. వారు ఆర్నాల్డ్ వాన్ వింకేల్ రీడ్, అది ఏమీ పని చేయదు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, నువ్వు స్విట్జర్లాండ్ కోసం చనిపోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదని ఆ స్విట్జర్లాండ్ యొక్క సైన్యము ఆర్నాల్డ్ వాన్ వింకెల్తో అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, వారు అన్నారు, స్విట్జర్లాండ్ కోసం నువ్వు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు అని వారు అడిగారు. ఆర్నాల్డ్ వాన్ తన ప్రజలతో ఇలా చెప్పాడు, మీరు మీ వద్ద ఉన్న వాటిని తీసుకోండి. నాగలి చెవులు, చిన్న కొడవళ్ళు, కర్రలు మరియు రాళ్ళు అవన్నీ తీసుకుని మీరు సిద్ధపడండి. మీరు నన్ను అనుసరించండి మరియు మీరు మీ వద్ద ఉన్న వాటితో ఎంత బాగా పోరాడగలరో అంత బాగా పోరాడండి అని చెప్పాడు. వారు అన్నారు, మరి నువ్వేమి చేస్తావు అని చెప్పినప్పుడు ఆర్నాల్డ్ వాన్ అన్నాడు, అతడు తన కొడవల్ని పోరాటానికి సిద్ధపరచుకున్న తన వస్తువులను పడవేశాడు. అతడు తన చేతులు పైకి లేపి ఆ పెద్ద సైన్యం వైపు అరిచాడు. అతడు చుట్టూ చూశాడు. అతడు ఈ విధముగా అతడు ఈటెలతో ఉన్న దట్టమైన భాగాన్ని చూశాడు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ నెంబర్లో పర్వతం వైపు ముందుకు ముందుకు కవాతు చేస్తూ ఉన్నారు. ఓ, వారంతా అపవాది సైన్యముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అపవాది అలానే చేస్తాడు, వారిని నేరుగా మూలకు నడిపిస్తున్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ కొద్ది భాగంలో చాలా ఉన్నతమైన భావం దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆర్నాల్డ్ వాన్ వింకేల్ రీడ్ అనే వ్యక్తి ఒక కెప్టెన్గా ఉండి, ఏ ఆలోచన లేక వారు మరణ భయంతో నిలబడిపోయినప్పుడు వారికి నాయకుడిగా ముందుకొచ్చి వారిని ధైర్యపరిచి వారిని ముందుకు నడిపి వారి కొరకు తన ప్రాణాన్నైనా స్విట్జర్లాండ్ సైన్యానికి అప్పగించడానికి, ఆ ప్రజలను రక్షించడానికి అతను ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆర్నాల్డ్ వాన్ వింకేల్ రీడ్ అనే వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నిజంగా అతను చేసిన త్యాగము, అతడు అన్నాడు, తన చేతిని పైకి లేపి స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి అని అరిచాడు. వస్తున్న ఆ సైన్యం ఆశ్చర్యపోయింది. అతను పరిగెత్తడం ప్రారంభించాడు. అతను మళ్ళీ అరిచాడు, స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి. అతడు ఈటెల పెద్ద గుంపులోకి వచ్చినప్పుడు చాలా ఈటెలు అతను పట్టుకోవడానికి గురిపెట్టాయి. అతడు తన చేతులను ఇలా బయటకు చాచి ఈ ఈటెలను చాలా వరకు తన చేతులతో పట్టుకుని తన గుండెలలోకి లాక్కున్నాడు. నిజమైన వీరత్వపు అటువంటి ప్రదర్శన, అది ఆ పెద్ద సైన్యాన్ని కలవరపరిచింది మరియు అది వారిని పారద్రోలింది. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం కనుగొన్నది నిశ్చయముగా క్రీస్తు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. ఏ సహాయం లేని వారై ఆ స్విట్జర్లాండ్ యొక్క సైన్యము చేతుల్లో ఇరుక్కుపోయి తన కుటుంబాలను, తన పిల్లలను, తమ ఆస్తులను సమస్తం పోగొట్టుకోవడానికి సిద్ధపడి మరణమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు ఆర్నాల్డ్ వాన్ వింకేల్ రీడ్ అనే వ్యక్తి ముందుకు వచ్చి వారికి నేనున్నానని చెప్పి అతడు తన ప్రాణాన్నైనా అప్పగించడానికి, వారందరిని రక్షించడానికి సిద్ధపడిన రీతిగాని, ప్రియ సోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు కూడా చాలా సంవత్సరాల క్రితం ఆదాము ద్వారా భూమిపైకి పిల్లలుగా వచ్చిన మనమందరం
ఈ ప్రపంచ జాతి అంతా అనారోగ్యాలు మరియు వ్యాధులు మరియు పాపముతో మూలకు నెట్టబడ్డాము. మనం నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా సాతాను బందీగా ఉండి సాతాను యొక్క శత్రు సైన్యము మనలను నశింపజేయడానికి వారు ముందుకు వచ్చినప్పుడు, మనలను ఎవరు రక్షించేవారు లేనప్పుడు, మన కొరకు నిలబడేవారు ఎవరు లేనప్పుడు, మనం రక్షించబడటానికి అవకాశమే లేనప్పుడు, మనం నశించిపోవడానికి సిద్ధమైనప్పుడు పరలోకం నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి నేను ఈ రోజు నా ప్రాణాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వెళ్తున్నానని చెప్పడం నిజంగా ఆ ఆర్నాల్డ్ వాన్ వింకెల్ రీడ్ అనే వ్యక్తి చేసిన త్యాగం లాగానే ఉంది. ప్రియ సోదరులారా, అక్కడ ఆ వ్యక్తి చేసిన అదే త్యాగము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగానికి గుర్తుగా ఉన్నది. మన ప్రభువు మన కొరకు చేసిన గొప్ప త్యాగము వెలలేనిది. ప్రియ సోదరులారా, మనలను ఆయన అమూల్యమైన ప్రేమ చేత, తన గొప్ప విలువైన త్యాగము చేత మనలను స్వతంత్రులుగా చేసి మనలను బ్రతికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసు అన్నారు, ఆదాము జాతికి మరణ భయాలు ఉన్నాయి, అతను మరణాన్ని పట్టుకున్నాడు. ఆయన కల్వరికి వెళ్ళినప్పుడు మరియు దానిని తన గుండెలలోకి లాక్కున్నాడు. అక్కడ స్విట్జర్లాండ్ సైన్యమంతా ఆర్నాల్డ్ వాన్ వింకెల్ వైపు ఆ ఈటలను చాచి తనని చంపివేయడానికి సిద్ధమైనప్పుడు ఆర్నాల్డ్ వాన్ వింకెల్ ధైర్యముతో తన వైపు గురిపెట్టిన ఈటలను తన గుండెలోకి లాక్కున్నాడు. తన గుండెలోకి లాక్కుని ఇలా అరిచాడని మనం చదువుకున్నాం, స్వాతంత్ర్యం కోసం దారి ఇవ్వండి. ప్రియ సోదరులారా, ఆ సైన్యమంతా అతడు చేసిన ఆ వీరత్వపు త్యాగానికి వారు పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు అన్నాడు, ఆర్నాల్డ్ వాన్ వింకెల్ అన్నాడు, మీరు మీ వద్ద ఉన్న వాటిని నాగలి చెవులు, చిన్న కొడవళ్ళు, కర్రలు, రాళ్ళు అలాంటి పరికరాలను వారికి ఇచ్చి మీ వద్దనున్న వాటితో మీరు ఎంతగా పోరాడండి అని వారికి చెప్పిన విధంగానే మన ప్రభువు మన కొరకు నిలబడి ఆయన పరలోకం నుండి ముందుకు వచ్చి ఆ కల్వరిలో సమస్తాన్ని ఎదిరించి మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించడం కోసం ఆయన చేసిన విలువైన త్యాగము మనం వర్ణింపలేనిది. ఆర్నాల్డ్ వాన్ వింకెల్ ఆ స్విస్ ప్రజలకు ఇచ్చిన ఆయుధాల వలనే దేవుడు మనకు కూడా జయించడానికి కొన్ని ఆయుధాలను మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకుని నీతియను మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఓ ప్రియ సోదరులారా, ఆ ఆర్నాల్డ్ వాన్ వింకెల్ ఆ స్విస్ ప్రజలకు ఎలా అయితే చెప్పాడో అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆనాడు కల్వరిలో ఆయన చేసిన గొప్ప త్యాగము సాదృశ్యంగా ఉన్నది. ఆయన చేసిన గొప్ప త్యాగము, ఆ త్యాగం ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప పరిశుద్ధాత్మని గొప్ప వరము ద్వారా దేవుడు మన చేతిలో అనేక రకములైన కవచాలను, ఆయుధాలను, సమస్తాన్ని జయించడానికి గొప్ప బలమునిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అతడు అన్నాడు, మీరు నన్ను అనుసరించండి మరియు మీరు మీ వద్ద ఉన్న వాటితోనే ఎంత బాగా పోరాడగలరో అంత బాగా పోరాడండి. మన ప్రభు అన్నాడు, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబొట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప సర్వాంగ కవచములను ధరించుకుని మనము దుష్టుడిని, మనలను చుట్టుముట్టిన సాతాను సైన్యాన్ని
మనం ఎదిరించవలసిన వారమై ఉన్నాము. నిజంగా ఆర్నాల్డ్ వాన్ వింకెల్ అనే వ్యక్తి ఆ స్విస్ ప్రజలకు ఎంతో తోడుగా నిలిచి ఎంతో ధైర్యం ఇచ్చి ఆ స్విట్జర్లాండ్ సైన్యాన్ని, వారిని చుట్టుముట్టిన సైన్యాన్ని పారద్రోలి ఆ ప్రజలకు స్వాతంత్ర్యం అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ లోకములో ఉంటున్న మనము ఆదాము చేసిన పాపము ద్వారా మనము సాతానుకు బందీలుగా అయ్యి మనము మూలకు నెట్టివేయబడ్డాము. ఆదాము మనకు మరణాన్ని తీసుకుని వచ్చాడు. ఆ మరణము ద్వారా సాతాను మనల్ని నశింప చేయడానికి, మనకున్న సమస్తాన్ని వాడు తీసుకుని మనలను నశింపజేయడానికి వాడు సైన్యముతో మనలను చుట్టుముట్టినప్పుడు మన కొరకు ఒక ప్రధాన కెప్టెన్గా మనలను విడిపించడానికి, మనల్ని స్వీకరించడానికి, ఆపదలో నుండి మనల్ని విడిపించడానికి మన ప్రధాన కెప్టెన్ మన ప్రభు అయిన యేసు పరలోకము నుండి మన కొరకు వచ్చి ఆ కల్వరిలో సమస్తాన్ని జయించి సాతాను యొక్క శత్రు సైన్యాన్ని పారద్రోలినట్టుగా మనం చూస్తున్నాం. మన పైన ఇంకెన్నడూ ఎవరు అధికారం చేయలేరు. ఆర్నాల్డ్ వాన్ వింకెల్ అనే వ్యక్తి వారిని పారద్రోలి మళ్ళీ ఎప్పుడు వారిపైకి ఏ యుద్ధము లేకుండా చేసినట్టుగా మనం చదువుకున్నాం. ప్రియ సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు గొప్ప త్యాగం చేసి మన కొరకు ఆయన అనుగ్రహించిన గొప్ప స్వాతంత్ర్యము మనల్ని ఎన్నడూ ఎవరికి తలవంచకుండా, మనము ఏ దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా మనం స్వతంత్రంగా జీవించడానికి దేవుడు మనకు గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. ఆయన యొక్క గొప్ప పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, పాపాన్ని, అనారోగ్యాన్ని గోడకు కోసివేయండి. ప్రియ సోదరులారా, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి మన ప్రధాన కెప్టెన్ స్వీకరించడానికి వచ్చే వరకు అపవాది రాజ్యాన్ని కోయండి. నిశ్చయంగా మనం అలా చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకి ఏదైతే చెప్పాడో, మనకు ఏ శక్తివంతమైన ఆయుధాలను మనకు అనుగ్రహించాడో అవన్నీ మనం పట్టుకొని మనం క్రీస్తు రాజ్యంలోనికి వెళ్ళే వరకు అపవాదిని ఎదిరిస్తూ పోరాడుతూ మనము ఎన్నడూ ఓడిపోని అజేయ సైన్యంగా నిలబడే వారంగా ఉండాలి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎన్నడూ మనం ఓడిపోం. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ గెలిచే వారముగా, విశ్వాస వీరులుగా మనము జయించిన వారముగా ఉన్నాము. ఎందుకనగా మరణాన్ని సైతం ఆయన ఆ కల్వరిలో ఆయన అనుభవించి సమస్త ఈటెలను ఆయన హృదయంలో గుచ్చుకొని అన్ని బాధలను ఆయన అనుభవించి మన కొరకు పూర్తి వెలను చెల్లించి మనకు గొప్ప స్వాతంత్ర్యం అనుగ్రహించి మనలను జయించిన ప్రజలముగా తన పరిశుద్ధాత్మతో ముద్రించాడు. ఆ ముద్ర మనపై ఉంది గనుక మనం ఈ లోకములో ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరు తాకలేరు. మనలను ఆయన ముద్రించి తన రాజ్యమునకు కొనుపోబడే వరకు మనము స్థిరముగా ఉండి మన విశ్వాసంతో నిలబడి దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచములను ధరించుకొని సాతానును ఎదిరిద్దాం. మనము జయించి నిలిచి క్రీస్తుతో పాటు కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచి ఆయనతో మనలను కొనిపోబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ లోకములో ఓడిపోని అజేయ సైన్యముగా నిలిపి సాతాను యొక్క తంత్రములను ఎదిరించి శక్తివంతముగా నిలబడినట్లు వాక్యం ద్వారా వారిని సిద్ధపరిచి క్రీస్తు మన కొరకు దాచిన గొప్ప రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. మీ నడుముకు సత్యమని గట్టి కట్టుకొనుడి, నీతి అనే కవచమును ధరించుకొనుడి. మీ నడుముకు సత్యమని గట్టి కట్టుకొనుడి, నీతి అనే కవచమును ధరించుకొనుడి. ఓహో విశ్వాసగాలు చేత పట్టుకో, విశ్వాసగాలు చేత పట్టుకో. అపవాది తంత్రాలు ఎదిరించుట కొరకు, అపవాది తంత్రాలు ఎదిరించుట కొరకు పౌలు వలె పోరాడు మంచి పోరాటం. యేసు
యేసువలే జయించు శత్రు సాతాను బలం, పౌలువలే పోరాడు మంచి పోరాటం. పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా.